ఓకే. కృష్ణకుమారి గారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసేలాగా, మహిళలలో అగౌరవపరిచేలాగా, వేశ్య వృత్తిని కూడా అవమానించేలాగా మార్నింగ్ ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఇద్దరూ కూడా మాట్లాడినటువంటి మాటలైతే 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎంత సీనియర్ జర్నలిస్ట్ ఆయన అంటే వ్యతిరేకించాల్సింది పోయి మళ్ళీ మీకు ఇదేమన్నా ఇష్యూ అయిద్దేమో అంటూ ఆయన మాట్లాడడాన్ని కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. దీని మీద ఏమంటారు? ఇది అనుకోకుండా చర్చలోకి రావడం వేరండి, వాళ్ళు డిసైడ్ చేసుకుని మాట్లాడటం వేరు. అక్కడ సుందోపు సుందుల్లాగా వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని వచ్చారు అక్కడ మాట్లాడటానికి. మీరు ఇది అడగండి, నేను ఇది చెప్తా, నేను ఇది చెప్తా, మీరు మరో ప్రశ్న అడగండి. 100% ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ అది. వాళ్ళిద్దరూ రిహార్సల్స్ చేసుకుని మరీ వచ్చారు అక్కడికి. అలా అనుకోకుండా వచ్చింది కాదు. ఇప్పుడు ఆ రోజు నేను ఇందాక ఒక చర్చలో అనుకోకుండా వచ్చింది. ఆ రోజు తెలీదు, నేను వస్తానని వాళ్ళకి తెలీదు, నేను ఈ అంశాన్ని ఎత్తుతానని తెలీదు. పైగా ఆ రోజు ఇంకో ఛాలెంజ్ కూడా జరిగింది. ఇది రుజువు చేస్తే నేను కావాలని అంటున్నాను అని చెప్పి అతను నా మీద అభియోగం చేస్తే నేను నిరూపిస్తాను అని చెప్పా. మేము పేపర్ మీద లేనిది ఏది మాట్లాడము అని చెప్పి జ్యోత్స్న గారు కూడా అన్నారు. అంటే ఇప్పుడే నిరూపిస్తాను అంటే మరి మేము నిరూపిస్తాము, మీరు ఇక నుంచి డిబేట్లకు రావడం మానేస్తారా అని కూడా అడిగామన్నమాట. అంటే అంత హోరాహోరీ జరిగింది ఆ రోజు. మరి ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ఇంత ఇదిగా ప్లాన్డ్ గా వచ్చారు. ఆ రోజు అసలు అన్ప్లాన్డ్ దానికే అంత పెద్ద రచ్చ జరిగితే డిస్కషన్ మొత్తం, ఈ రోజు ప్లాన్డ్ గా కూర్చున్నారు వాళ్ళిద్దరూ. ఇద్దరు పైగా ఆ మీడియా ఛానల్ ఆ పార్టీకి సంబంధించింది, ఆ మనిషి పార్టీ మనిషి, ఆ కృష్ణరాజు గారికి వాళ్ళకి ఉన్న అవగాహన ప్రకారం నేను ఇది చెప్తాను, మీరు ఇలా మాట్లాడండి అని వాళ్ళు ముందే రిహార్సల్ చేసుకుని వచ్చారు అక్కడికి. రిహార్సల్ చేసుకుని వచ్చిన ప్రోగ్రామ్ లో ఉంది తప్పితే వేరేగా లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ మాదిరిగా అభివృద్ధి చెందటం వాళ్ళకి ఇష్టం లేదు అనేది ఈ విషయంతో మనకు తేట తెల్లమైపోయింది. పోయినసారి కూడా ఇలాగే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దానిని ఏం చేశారు, శ్మశానం చేశారు. శ్మశానం అని మాట్లాడారు కదా, ఎడారి అన్నారు కదా, ఏముంది అక్కడ అన్నారు కదా, గ్రాఫిక్స్ అన్నారు కదా. మరి ఇక వాళ్ళ మాటల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి అంటే మనకన్నా బుద్ధి లేకుండా ఉండాలి, వాళ్ళకన్నా బుద్ధి లేకుండా ఉండాలి. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ లోనే వాళ్ళు 5 ఏళ్ళు సచివాలయం నిర్వహించారు, 5 ఏళ్ళు హైకోర్టు నిర్వహించారు, 5 ఏళ్ళు అసెంబ్లీ నిర్వహించారు. కానీ 90% 80% అయిన బిల్డింగులు మటుకు కంప్లీట్ చేయలే. అంటే వాళ్ళ బుద్ధి తెలిసిపోతుంది కదా అక్కడ, కుటిల బుద్ధి. ఆ కుటిల బుద్ధి ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కుటిల బుద్ధినే చూపించారు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి కూర్చుని కూడా అదే కుటిల బుద్ధిని చూపిస్తున్నారు. ఇది వాళ్ళు స్పాన్సర్ చేసుకున్న వాళ్ళ ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్. అది ఇవాళ పొద్దున మాట్లాడింది. అంటే ఎక్కడ మాట్లాడితే ఒక మనిషి బాధపడతాడు, ఏ సున్నితమైన ప్రాంతాన్ని మనం ఎంచుకోవాలి, కొడితే అక్కడ కొట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని డిమోరలైజ్ చేయడానికి, వాళ్ళందరిలో ఒక రకమైన అసంతృప్తిని అలాగే అభద్రతా భావాన్ని కలగజేయాలి అనే ఉద్దేశం తప్పితే ఇప్పుడు అక్కడ గ్రామ సభలు జరుగుతున్నాయి ఆ చుట్టుపక్కల. ఏది పొలాలు మళ్ళీ ఇచ్చే దాని గురించి, ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇప్పుడు అవి జరగనివ్వకూడదు. అలాగే ఇప్పుడు అమరావతికి నిజానికి 5 ఏళ్లలో అయిపోద్ది అంటే అయిపోద్ది అని నేనైతే కాలజ్ఞానం చెప్తానికి కూర్చోలేదు. ఇక్కడ పని జరుగుతూ ఉండాలి, ఆగకూడదు. పోయినసారి మీరు ఆపారు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు. ఈసారి మీరు ఇలాగే చేశారు అంటే ఒక్కటి కూడా రాదు.
ఓకే. మీరు ఆ సున్నా స్థానానికి పరిమితం అవ్వాలి. లేదు అనుకుంటే దిక్కుమొక్కు లేకుండా ఈ పార్టీని ఇంకే పార్టీలో ఉన్న విలీనం చేయాల్సినంత దుస్థితికి వెళ్ళదలుచుకుంటేనే మీరు ఈ దుస్సాహసానికి ఒడిగట్టండి. ఇప్పటికి జరిగిన దానికి, మాట్లాడిన దానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి మీరు క్షమాపణ చెప్పండి. ఇంకా పైగా ఏం చెప్పారు, ఎయిడ్స్ కూడా బాగా ప్రబలుతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఒక సామాజికవేత్తగా చెప్పండి. అక్కడ ఒక ఎన్జిఓ సంస్థ నాకు చెప్పింది, ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, వేశ్య వృత్తిని చేపట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ నాకు చెప్పింది అన్నట్లుగా కృష్ణరాజు గారు చెప్పారు. దాని మీద ఏమంటారు? అయితే నేనేమంటానంటే, ఇప్పుడు మనకి మన భారతదేశం మొత్తం మీద అత్యధిక ప్రాచుర్యం పొందిన వేశ్యా వాటికలు ఉన్న ఊర్లు బాంబే, కలకత్తా, ఢిల్లీ. ఈ 3 ప్రాంతాల్లో పడుపు వృత్తి ఎక్కువగా జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ జరుగుతుంది. మరి ఈయన చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే అక్కడ ఇంకెంతమంది ఎయిడ్స్ పేషెంట్లు ఉండాలి? ఈ మధ్య కాలంలో మీరు వినుంటే గనక గత 5-6 సంవత్సరాల కాలంలో అసలు ఎయిడ్స్ పేషెంట్ చనిపోయినట్లుగా మీరు విన్నారా? అంతకుముందు ఎక్కువగా వినేవాళ్ళం ఎయిడ్స్ గురించి. అది ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు అని పెట్టి కేంద్ర ప్రభుత్వం చాలా కృషి చేసి చాలా ఎన్జిఓల ద్వారా ఎయిడ్స్ వ్యాధి నిరోధించటానికి, నిర్మూలించటానికి, అవగాహన కల్పించడానికి చాలా పథకాలు పెట్టింది. దానిలో భాగంగానే మీకు గుర్తుంటే గనక పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా ఆ యాడ్ చాలా ఫేమస్ అయింది. నెల రోజుల పాటు మోగిపోయింది. బహుశా ఇంక ఏ యాడ్ ఇంత ప్రాచుర్యం పొంది ఉండదు. షారూక్ ఖాన్ యాడ్ కావచ్చు, ఇంకొకటి ఏ యాడ్ ఇంత ప్రాచుర్యం పొంది నెల రోజుల తరువాత ఏం చెప్పారు, కండోమ్ వినియోగం గురించి అవగాహన తీసుకురావటానికి పులిరాజాకి ఎందుకు ఎయిడ్స్ రాదు, కండోమ్ వాడుతుంది కాబట్టి అని చెప్తే ఈ నెల రోజుల పాటు మళ్ళీ అలాంటి డైలాగ్ ఎక్కడున్నామంటే రాజమౌళి సినిమాలోనే విన్నాం. కట్టప్పని ఎవరు చెప్పారు, కట్టప్ప ఎందుకు బాహుబలి అని అనేది మనం ఆ తర్వాత వినింది. అయితే అసలు ఇవాళ ఎయిడ్స్ గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళే లేరు. అంటే ఎయిడ్స్ లేదని నేను చెప్పట్లే, కానీ నిజంగా ఉంటే గనక సోనాగంజిలోనూ, కలకత్తా సోనాగంజిలోనూ, లేకపోతే బాంబే రెడ్ లైట్ ఏరియాల్లోనూ ఎక్కువ ఉండాలి లెక్క అయితే. మరి అక్కడే లేనప్పుడు ఇక్కడ ఎలా ఉంటది? ఎగ్జాక్ట్లీ. అంటే ఇది కావాలని మనస్ఫూర్తిగా వాళ్ళు ప్లాన్ చేసుకుని పద్ధతి ప్రకారం చాలా మంచిగా మర్యాదగా ఒక డిస్కషన్ స్టార్ట్ చేసి ఈ విధంగా చేయడం వెనకమాల వాళ్ళకున్న ఒకటే ఒక దుర్బుద్ధి ఏంటి అంటే, అమరావతి డెవలప్ కాకూడదు, అలాగే అమరావతి డెవలప్మెంట్ దృష్ట్యా రాష్ట్రంలో ఉపాధి పెరగకూడదు. పైగా ఇంకోటి ఏం చెప్తున్నారు, అక్కడ అవినీతి ఉంది అని కూడా చెప్పారు. మనం ఇప్పుడు ఈ పాయింట్ నే మనం మాట్లాడుతున్నాం తప్పితే అవినీతి కూడా ఉంది. అసలు దేవతలు నడియాడిన ప్రాంతంలో అవినీతి గురించి మాట్లాడుకోవచ్చా? అవినీతి జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని అసలు దేవతల రాజధాని ఎట్లా అంటారు మీరు? కమిషన్ల కోసం కోట్లాట్లు జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ నిర్మాణ పనుల్లో భాగంగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అక్కడికి వచ్చాయి, అక్కడ అవినీతికి అవకతవకలకు పాల్పడుతున్నారు అని చెప్పారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే అమరావతి మొత్తంగా అవినీతిమయం అయిపోయింది, లాబింగ్లు ఎక్కువ జరుగుతున్నాయి, కమిషన్లకి కక్కుర్తి పడుతున్నారు. అక్కడంతా కూడా పోయినసారి ఏమన్నారంటే ఇన్సైడ్ మార్కెటింగ్ అని, ఇన్సైడర్ ట్రేడింగ్ అని అన్నారు ఆ రోజు. ఇవాళేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా వాళ్ళ ఉద్దేశం మనకి తేటతెల్లమైంది. కానీ దయచేసి ఈసారి కూడా రాజధానికి మీరు మోకాళ్ళు అడ్డు పెడితే గనక రాజధానికి అయితే ఏమీ జరగదని నేను నమ్ముతున్నాను. కానీ మీకు మట్టుకు వివరం వచ్చినా ఉపయోగం లేదు, అప్పటికే క్షవరం అయిపోతుంది, 0 సీట్లు వస్తాయి.